హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నేను ఇప్పుడు మీతో 344వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. ఇది ఎప్పుడో 2020లో టైప్ చేసుకున్నాను. తదుపరి టెక్స్ట్ మ్యాటర్గా అయితే నా ఫేస్బుక్ పేజ్ మీద ప్రచురించాను. ఇది రామకృష్ణ పరమహంస వారి రామకృష్ణ ప్రభలోనూ సప్తగిరిలోనూ ఎక్కడో చదివిన జ్ఞాపకం. నాదైన శైలిలో దాన్ని మలిచాను. ఇప్పుడు మీతో పంచుకుంటాను. చదువుతున్నాను. ఒక నగర శివారికి ఒక యోగి వచ్చాడు. ప్రజలకి సద్బోధ చేస్తున్నాడు. జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు. తమ సమస్యలకి పరిష్కారాలు చెప్పి తరించే మార్గం చూపుతున్నారని, ఆయన ఏమని దీవించినా అది నెరవేరుతుందని అంతా చెప్పుకోసాగారు. నగరంలో ఓ దొంగ ఉన్నాడు. పైకి ప్రక్క ఊర్లకెళ్ళి వ్యాపారం చేస్తున్నట్లు నటిస్తూ రాత్రిళ్ళు దొంగతనాలు చేసేవాడు. అది అతనికి తాత తండ్రుల నుండి వచ్చిన కుల వృత్తి. యోగి గురించి విన్న దొంగకి యోగిని కలిసి తన సమస్య పరిష్కరించమని అడగాలని రాత్రి అందరూ వెళ్ళిపోయాక యోగిని కలిశాడు. తన కులవృత్తి తప్ప తనకి మరే పని తెలియదని, కానీ ఎప్పుడు పట్టుబడతానో అని నిద్రలేక బాధపడుతున్నానని, తన ఎవరికీ పట్టుబడకుండా ఉండేలా దీవించమని ప్రార్థించాడు. యోగికి అతని ధృతి అర్థమైంది. నాయనా, ఎట్టి స్థితిలోనూ అసత్యం పలకను అని నాకు మాట ఇస్తే అలాగే దీవిస్తాను అన్నాడు. దొంగ సరేనన్నాడు. యోగి దీవించాడు. దొంగ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాటి రాత్రి పట్టుబడతానన్న భయం లేదు గనక ఏకంగా రాజుగారి ఖజానాకి కన్నం వేయాలనుకున్నాడు. కాపలా కన్నుగప్పి ఖజానా దగ్గరికి చేరాడు. కన్నం ఎక్కడ వెయ్యాలో అంచనా వేస్తుండగా ఓ పొడవాటి వ్యక్తి అక్కడికి వచ్చి, ఎవరు నువ్వు అన్నాడు. దొంగకి భయమేసి అబద్ధం చెప్పబోయి యోగి మాటలు గుర్తొచ్చి నిజమే చెబుతూ దొంగని, నువ్వెవరు అన్నాడు. నేను దొంగనే అన్నాడు పొడవాటివాడు. సరే, కలిసి చేద్దామనుకొని దొంగ కన్నం వేసి లోపలికి దూరాడు. పొడవాటి దొంగ బయట కాపలాగా ఉన్నాడు. దొంగ ఖజానాలో నుండి 2 వజ్రాలు తెచ్చి ఒకటి పొడవాటి దొంగకిచ్చి ఒకటి తను తీసుకున్నాడు. ఖజానాలో ఇంకేమీ లేవా అన్నాడు పొడవాటివాడు. దొంగ, ఉన్నాయి, కానీ మోసుకెళ్తూ పట్టుబడగలం, అందుకే ఇవి తెచ్చాను. అక్కడ 3 ఉన్నాయి, పంచుకోవడం కష్టమని ఒకటి అక్కడే ఉంచి 2 తెచ్చాను అని సెలవు తీసుకున్నాడు. ఇంటికి పోయి పట్టుబడతానన్న భయం లేదు గనక పట్టుబడనన్న దిలాసాతో హాయిగా నిద్రపోయాడు. మర్నాడు భటులు వచ్చి, రాజుగారు రమ్మన్నారు, పద అని తీసుకెళ్లారు. దొంగ నిర్భయంగా సభకి వెళ్ళాడు. రాజుగారు దొంగని చూడగానే, ఎవరు నువ్వు అని అడిగాడు. దొంగని అన్నాడు దొంగ. సభలో అందరూ నవ్వారు. రాజు కొనసాగిస్తూ, రాత్రి ఎక్కడ దొంగతనం చేశావు అన్నాడు. ఖజానా నుండి 2 వజ్రాలు దోచాను. నాతో పాటు మరో దొంగ ఉన్నాడు, అతనికి ఒకటి ఇచ్చి నేనొకటి తీసుకున్నాను అంటూ వజ్రం తీసి రాజు ఎదుట ఉంచాడు. రాజు, ఖజానాలో 3 వజ్రాలు ఉండాలి కదా అన్నాడు. దొంగ, ఒకటి అక్కడే ఉంచాను అన్నాడు. రాజు మంత్రిని పిలిచి ఖజానాలో ఉన్న 3వ వజ్రాన్ని తెమ్మన్నాడు. మంత్రి లోపల నవ్వుకుంటూ దొంగ ఎక్కడైనా నిజం చెబుతాడా అనుకొని ఆ 3వ వజ్రాన్ని అంగీలో దాచుకొని సభకి వచ్చి, ప్రభు, అక్కడ ఒక్క వజ్రమూ లేదు అన్నాడు. రాజు తన అంగీలోంచి వజ్రం తీసి, మంత్రి, ఆ 2వ దొంగని నేనే, 3వ దొంగవి నువ్వు, వజ్రం అక్కడ పెట్టు అన్నాడు. మంత్రి భయంతో వజ్రం బయట పెట్టాడు. రాజు దొంగ నిజాయితీని మెచ్చుకొని మంత్రిని తొలగించి ఆ స్థానంలో దొంగని నియమిస్తానన్నాడు. అదే సమయంలో సభకి వచ్చిన యోగిని చూసి, దొంగ, రాజు దొంగని మంత్రిని చేయడం వరకు కథండి, నేను దాన్ని కొనసాగిస్తున్నాను. కాబట్టి రాజు
ఆ దొంగని మంత్రిని చేస్తాను అన్న సమయంలో సభకి వచ్చిన యోగిని చూసి దొంగ ఆయన కాళ్ళ మీద పడి, స్వామి, దొంగని మంత్రిని చేస్తామంటున్నారు, పట్టుబడే భయాన్ని తొలగించమంటే బ్రతుకు భయాన్నే తొలగించారు. ఒక్క క్షణం మిమ్మల్ని ఆశ్రయిస్తేనే ఇంతగా ఉద్ధరించారే, పూర్తిగా మీ శరణులో ఉంటే ముక్తిని అనుగ్రహించగలరు అన్నాడు. రాజు అతని కుమారుడికి ఉద్యోగమిచ్చి యోగికి ప్రాణమిల్లాడు. యోగి దొంగ యోగి వెనకే పరివ్రాజక యాత్రకు వెళ్ళిపోయాడు. ఇలాంటి గురువు దొరికితే మృత్యు భయాన్ని దాటించి ముక్తినిస్తారంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికిచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ మట్టి దీపాలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాతా అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of this society. As well, support me financially also to win this war with wisdom as weapon. భావి తరాలకు సత్యం తెలిసేందుకు, ప్రశాంత జీవనం కొనసాగించేందుకు, కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా సామాన్యులందరినీ ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవలసిందిగా ఆహ్వానిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.